ఈరోజు మగువా ఓ మగువా సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సింధూర వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి కాబట్టి వాళ్ళందరూ ఇంటికి వస్తారు. ఇక సింధూరాని చూసి సింధూరాకి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా ఉండు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా చెంచలమ్మ గారు చూసిన సంబంధాన్ని చేసుకుని ఆమె పరువు కాపాడు. నీ మీద చెంచలమ్మ గారికి ప్రేమ ఉంది కాబట్టి ఇంత మంచి సంబంధాన్ని తీసుకొచ్చారు అని చెప్తూ ఉంటే అంతలో కేశవ లోపలికొస్తాడు. మీ అమ్మాయి పెళ్లికి మీరు కూడా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా అని కేశవ అంటూ ఉంటే, సింధూర వాళ్ళ నాన్న అయితే మీరు కాబట్టి ఇంత మంచి సంబంధం తీసుకొచ్చారు బావగారు, ఇంకెవరన్నా అయితే పనికి మాలిన వాళ్ళని పని మనుషుల్ని తీసుకొచ్చి చేసేవారు అని చంటి వైపు చూస్తూ అంటాడు. ఇక చంటి అయితే బాధపడతాడు. తర్వాత కేశవాకి ఫోన్ రావడంతో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. సింధూర ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ చెల్లెలు సింధూరని అడుగుతూ ఉంటుంది. నీకు చంటి అంటే ఇష్టం కదా అక్క? చంటి నీ మెడలో తాళి కట్టిన విషయం కూడా నాకు తెలుసు. నేను పూజ రోజు చూశాను. కానీ చంటిని చేసుకోకుండా ఇతన్ని ఎందుకు చేసుకుంటున్నావు? చంటి చాలా మంచివాడక్క. ఈ విషయాన్ని అత్తమ్మకు చెప్పేయచ్చు కదా. చెప్పక్క, నేనెళ్ళి చెప్పమంటావా అని అడుగుతుంది. ఇక సింధూర అయితే అన్ని దారులు మూసుకుపోయాయి. ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక పెళ్లికి ఒప్పుకున్నానని సింధూర చెప్తూ ఉంటుంది. ఇక రవిబాబు విషయానికి వస్తే నెత్తిన గుడ్డేసుకుని మందు తాగుతూ ఉంటాడు. అంతలో వాళ్ళ అమ్మా నాన్న వచ్చి, ఏంట్రా ఇది, ఇంట్లో పెళ్లి పెట్టుకుని ఇలా తాగుతున్నావేంటి, భయము భక్తి లేకుండా? మీ పెద్దమ్మగాను చూసిందంటే ఇంకేమైనా ఉందా అని అంటూ ఉంటుంది. అందుకే కదా ఇంటి వెనక్కి వచ్చి తాగుతున్నాను. అయినా మీరు తల్లిదండ్రులుగా ఏం చేస్తున్నారమ్మా? నేను సింధూరని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నానని మీకు తెలుసు కదా. ఏం ప్రయత్నాలు చేశారు మీరు? పెళ్లిని ఎలాగైనా ఆపి సింధూరిని నాకిచ్చి పెళ్లి చెయ్యాలన్న ఆలోచన మీకు ఉందా లేదా అని అడుగుతూ ఉంటాడు. మీ పెద్దమ్మ ముందు నోరు తెరిచి అడగాలంటేనే భయం వేస్తుందిరా. ఒకవేళ గట్టిగా అడిగామనుకో ఉండడానికి ఇల్లు ఉండదు, తినడానికి తిండి ఉండదు. అందుకే గమ్మునే ఉన్నాంరా అని వాళ్ళిద్దరూ చెప్తారు. ఇక రవిబాబు అయితే, నేనైతే ఊరుకోను, ఈ పెళ్లిని ఎలాగైనా ఆపేస్తాను. ఆపే పరిస్థితి లేదే అనుకో సింధూరని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వాళ్ళ అమ్మా నాన్న అయితే కంగారు పడిపోతారు. కానీ ఒక పక్క ఇంట్లో మాత్రం పెళ్లి సంబరాలు జరుగుతూ ఉంటాయి. అందరూ పాటలకి డాన్సులేస్తూ సంబరంగా సంతోషంగా ఉంటారు. కానీ సింధూర మాత్రం దిగులుగా కూర్చుని ఉంటుంది. అంతలో అక్కడికి కేశవ వచ్చి చంటి కనబడకపోయేసరికి బసవాన్ని పిలిచి చంటిని పిలుచుకురమ్మని చెప్తాడు. చంటి ఒంటరిగా కూర్చొని తన చేతిలో ఉన్న కడియాన్ని చూసుకుని చిన్ననాటి సింధూరని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. నేను ప్రేమించిన అమ్మాయే సింధూర అని తెలిసి కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. సింధూర అమ్మాయి గారిని పెళ్లి చేసుకోలేకపోతున్నానని బాధపడుతూ ఉంటాడు. చంటి దగ్గరికి బసవ వచ్చి అయ్యగారు పిలుస్తున్నారని చెప్పేటప్పటికి చంటి లేచి లోపలికి వస్తాడు. ఇక చంటిని చూసిన కేశవ, ఇక్కడ అందరూ ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు చంటి, ఒక పాట పాడు అంటాడు. ఇక చంటి తప్పనిసరి పరిస్థితుల్లో బాధపడుతూ ఒక పాట పాడతాడు. చంటి గార్డెన్ లో పెళ్లి పనులు చేస్తూ ఉంటే సింధూర కౌశికుల పెళ్లి ఫోటోతో కూడినటువంటి బ్యానర్ ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలని చంటిని అడగడంతో చంటి ఆ బ్యానర్ చూసి చాలా బాధపడతాడు. అంతలో సింధూర వాళ్ళ చెల్లెలు చంటి దగ్గరకు వస్తుంది. ఎందుకు చంటి ఇలా చేస్తున్నావు? మా అక్కని బాగా సంతోషంగా చూసుకుంటానని నాకు మాటిచ్చావు కదా. మరి ఇప్పుడు మా అక్కకి పెళ్లి జరుగుతా ఉంటే నువ్వు ఎలా గమ్మునున్నావు? నువ్వు మా అక్క ప్రేమించుకున్నారని నాకు తెలుసు. నువ్వు మా అక్క మెడలో తాళి కట్టావని కూడా నాకు తెలుసు అని వాళ్ళ చెల్లెలు చెప్పడంతో చంటి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అవును చంటి, మా అక్క చాలా మంచిది, నువ్వంటే చాలా ఇష్టం. మా అక్కని నువ్వే పెళ్లి చేసుకోవాలి. నేనెళ్ళి అత్తమ్మకి చెప్పేదా అని అడుగుతుంది. చంటి అయితే ఆ మాటలకి భయపడి, వద్దమ్మాయి గారు, ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు, మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, అలా మాట్లాడకూడదని చెప్తూ ఉంటాడు. తర్వాత చంటి ఇంట్లో పూలతో మెట్లను అలంకరిస్తూ ఉంటే శ్రీవల్లి అప్పుడు కూడా అక్కడికి వచ్చి, చూడు చంటి, ఇప్పటికైనా నా మాట విని ఎల్లి అత్తమ్మకి చెప్పేసేయి. నువ్వు చెప్పలేకపోతే చెప్పు, నేనే వెళ్ళి చెప్తానని అంటూ ఉంటుంది. చంటి లోపల ఎంత బాధపడుతున్నా పైకి మాత్రం ఆ బాధని కనపడనీయకుండా పెళ్లి పనులు హుషారుగానే చేస్తూ ఉంటాడు. అది గమనించిన సింధూర ఇక పెళ్లి నుంచి తప్పించుకోలేను అని అనుకుని, ఈ పెళ్లి తప్పించుకోవాలంటే చావు తప్ప మరో మార్గం లేదు అని అనుకుని గన్నేరు పప్పుని రోట్లో వేసి దంచుతూ, నా మెడలో తాళి పడే లోపల చంటిగాన పెళ్లి ఆపకపోతే ఈ గన్నేరు పప్పు తిని చనిపోతాను అని అనుకుంటూ గన్నేరు పప్పుని నూరుకుంటూ ఉంటుంది.